బ్యాక్ న్యూస్. హైదరాబాద్లోని ఏపీ సచివాలయ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్తున్నారు. 2000 మంది పనిచేసే సచివాలయంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎప్పట్లోగా ఉద్యోగులంతా వెళ్ళిపోతారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీన్ ఎలా ఉందో చూద్దాం. రాష్ట్ర విభజన జరిగిన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచే ఇన్నాళ్ళు ఏపీ పాలన కొనసాగింది. ఇప్పుడు అన్ని శాఖలు అమరావతికి తరలి వెళ్తుండడంతో ఏపీ సచివాలయంలో పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని శాఖలు ఇప్పటి వరకు తరలి వెళ్ళాయి ఒకసారి చూద్దాం. ఏపీ సచివాలయంలో మొత్తం 33 శాఖలు పనిచేసేవి. ఇప్పుడు కేవలం 4 శాఖలు మాత్రమే హైదరాబాద్లో కొనసాగుతున్నాయి. హోంశాఖ, ఇరిగేషన్, పంచాయతీ, మెడికల్ మాత్రమే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి సేవలు అందిస్తున్నాయి. ఏపీ సచివాలయంలో 1400 మంది ఉద్యోగులు హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు, మరో 600 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మెజారిటీ శాఖలు 33 శాఖల్లో మెజారిటీ శాఖల ఉద్యోగులంతా కూడా వెలగపూడి ఇప్పటికే వెళ్ళిపోయారు. ప్రస్తుతం మనం జే బ్లాక్లో ఉన్నాం. జే బ్లాక్లో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం ఫైళ్లను కట్టలు కడుతున్నారు, అలాగే ప్యాకింగ్ చేస్తున్నారు. 1-2 రోజుల్లోనే వీటిని ఏపీ కొత్త రాజధానికి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఒక స్కెల్టన్ స్టాఫ్ మాత్రమే ఇకపై హైదరాబాద్లోని ఏపీ సచివాలయం నుంచి పని చేయబోతున్నారు. అంటే కోర్టు కేసులు లాంటి వ్యవహారాలు చూసేందుకు రోజు అక్కడి నుంచి వచ్చిపోవడం ఇబ్బంది కాబట్టి ఇక్కడే ఉండి ఆ స్టాఫ్ కోర్టు కేసులు లాంటి వ్యవహారాలని చూడబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితి, ఉద్యోగులంతా కూడా వెళ్ళిపోవడంతో ఏపీ సచివాలయం కళ తప్పింది. ఉద్యోగులు అక్కడక్కడ ఒకరిద్దరు మాత్రమే ఉండి ఈ ఫైళ్లు ప్యాకింగ్, ఈ వ్యవహారాలన్నీ చూస్తున్నారు. ఉద్యోగులంతా తరలి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో దసరా తర్వాత నుంచి పాలన అక్కడి నుంచే కొనసాగించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ దొరకకపోవడం వల్ల సరిగా దానివల్ల కొంచెము కొన్ని డిపార్ట్మెంట్లో కొంత పార్ట్ మొబిలైజ్ పూర్తిగా కాలేదు. ఇది ఏదైనా ఈ వీక్లో మొత్తం పూర్తి అయిపోతుంది. సెక్రటేరియట్ షిఫ్టింగ్ అనేది ఈ వీక్లో పూర్తయి దసరా నుంచి ఆల్మోస్ట్ అక్కడే 100% కూడా సెక్రటేరియట్ అక్కడ ఫంక్షనింగ్ అనేది చేస్తారు. అది మినిస్టర్ల ఆఫీసులు కూడా చాలా వరకు వెళ్ళిపోయినాయి. అవి కూడా కొన్ని కూడా ఉన్నాయి, అవి కూడా ఈ వీక్లో వెళ్ళిపోతున్నాయి. అప్రోచ్ అయి ఉండేది, బాగాను క్లోజ్గా ఉండేవాళ్ళం. దీనివల్ల కొంచెం మాకు బాధగా ఉంటుంది, కానీ ఇంకా తప్పదు కాబట్టి ఉద్యోగిగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేయాల్సిందే, ఖచ్చితంగా అక్కడ పని చేయాల్సిందే. ప్లస్ అది కూడా ఆనందం అనుకోండి, మాకేం కాదు. ఇక్కడ హైదరాబాద్లో ఏ విధంగా అయితే మాకు ఇన్ని అనుభూతులు మిగిల్చిందో, ఎందుకంటే నేను హైదరాబాద్లో కోచింగ్ తీసుకుని చదివితేనే ఎగ్జామ్ రాసి ఇక్కడ ఉద్యోగం వచ్చింది నాకు. కాబట్టి హైదరాబాద్లో మాకు ఎంతో ఆనందం ఇచ్చింది, అనుభూతులను ఇచ్చిందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే అమరావతిలో కూడా ఆ అనుభూతులను మాకు మిగులుస్తుంది తర్వాత రాబోయే సర్వీస్లో అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఏపీ సచివాలయం కళ తప్పింది. నిత్యం ఉద్యోగులతో కలకలలాడే సచివాలయం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తుంది. కెమెరామెన్ అశోక్తో సోమగోపాల్, ఎన్టీవీ, హైదరాబాద్.